నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో యువత అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నామన్న విషయాన్ని మర్చి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు యువకులు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీశైలంలో నడి రోడ్డుపై రీల్స్ చేసిన యువతి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దాంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ కొరవడిందంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రీల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో యువత అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నామన్న విషయాన్ని మరిచి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు యువకులు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీశైలంలో నడి రోడ్డుపై రీల్స్ చేసిన యువతి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దాంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ కొరవడిందంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రీల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. రాజేంద్ర, ఏదైతే శ్రీశైలం దేవస్థానంలో యువతి అత్యుత్సాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల దేవస్థానానికి వేళల్లో ప్రతిరోజు భక్తులు వచ్చిపోతూ ఉంటారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఒక నిత్యమైన ఒక అమ్మాయి ఏదైతే శ్రీశైలంలోని సిఆర్ఓ ఆఫీస్ ముందు నడి రోడ్డు పైన రీల్స్ చేస్తూ ఏదైతే ఆ రీల్ ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేవస్థానాల వద్ద చాలా పవిత్రంగా ఉంటారు భక్తులు కావచ్చు. ఇటు మిగతా రాష్ట్రాల నుంచి మిగతా దేశాల నుంచి వచ్చి దైవ దర్శనానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పనికి ఇప్పుడు ఇటు హిందూ సంఘాలు కావచ్చు భక్తులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే దేవస్థానం ముందు రీల్స్ చేస్తూ ఆ రీల్స్ ను ఏదైతే సోషల్ మీడియా పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అధికారులు పర్యవేక్షణ కొంత లేకపోవడంతో ఈ విధంగా కొంతమంది రీల్స్ చేసిన పరిస్థితి అయితే గతంలో తిరుపతిలో కూడా ఒక అమ్మాయి ఈ విధంగా చేస్తే అప్పుడు అధికారులు ఆ అమ్మాయి పైన కేసు పెట్టి పూర్తి క్షమాపణ చెప్పేంత వరకు కూడా అధికారులు కొంత సీరియస్ అయిన పరిస్థితి అయితే ఆ ఘటన ఉంది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన ఘటన పైన అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ముఖ్యంగా శైవ క్షేత్రంలో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదైతే దేవస్థానం అధికారులు కావచ్చు పోలీసులు ఎప్పుడు కొంత నిఘా ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఉదయం సమయంలో ఈ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టారో ఇప్పుడు అమ్మాయి డీటెయిల్స్ కావచ్చు మిగతా దీనిపైన అధికారులు కొంత సమాచారం తీసుకునే ప్రయత్నం అయితే చేసినట్లుగా మనకున్న సమాచారం. అయితే ఇప్పుడు ఏదైతే ఇటు దేవస్థానం అధికారులు కావచ్చు ఇటు పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్న దానిపైన ఇటు హిందూ సంఘాలు కావచ్చు భక్తుల నుంచి కొంత డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇలాంటి వారిపైన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి వాళ్ళు ఎవరు ఈ సోషల్ మీడియాలో ఇట్లా రీల్స్ చేసి కావచ్చు మిగతా పోస్టులు పెట్టడంలో కొంత నిఘా ఉంటుందని చెప్పి ఇటు హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి రాజేంద్ర.